మరో 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు. సందేహం లేదని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సండే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉంటారని మొదట అనుకున్నామని చెప్పారు. అయితే అన్ని ప్రభుత్వ పథకాలు సక్సెస్ అవుతున్న సందర్భంగా ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందువల్లే సీఎంగా రేవంత్ రెడ్డి 20 ఏళ్లు ఉంటారని ఘంటాపథంగా చెబుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వంపై కేసీఆర్ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. అసలు వేల కోట్ల రూపాయలు కవిత, కేటీఆర్ ఎలా సంపాదించారని మోహన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంది చాలక రేవంత్ రెడ్డి ప్రభుత్వంను బద్నాం చేస్తారా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాజకీయ సన్యాసం తీసుకుని ఆమె కొడుకుని ఎమ్మెల్యేగా చేసుకుంటే పద్దతిగా ఉంటుందని మోహన్ రెడ్డి హితవు పలికారు. ఆమెకు వయసు మీద పడిన మాట వాస్తవమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు మళ్ళొక్క న్యాయం చేయబోతుండు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు లక్షల ఎకరాలు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే అసైన్మెంట్ భూములను 20 ఏండ్లు అసైన్మెంటు అయిన భూములను అమ్ముకునేటట్టు, కొనుక్కునేటట్టు అతి తొందరలోనే జీవో ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములున్న ప్రతి ఒక్క రైతుకు అమ్ముకునే హక్కులు కల్పించబోతున్న నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుండు. కవితకు ఆశీకులకు కూడా పైసలు దొరకకపోతుండే. అసవంటి కవిత ఇవాళ ఎక్కడనో వెళ్ళిపోయింది, 100 కోట్లు సంపాదించుకుంది. ఇక కేటీఆర్ అమెరికాలో జాబు చేసుకునేటోడు వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతుండు? నరేంద్ర మోడీకి నేను భయపడా, రేవంత్ రెడ్డికి నేను భయపడా అంటే నిన్ను భయపడమని ఎవరు చెప్తురు? తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కట్టిన పైసలు దోసుకున్న దొంగ నిన్ను భయపడమని ఎవరంటురు? నువ్వు 2 టర్ముల దాకా ఎంపీ ఎలక్షన్ల, ఎమ్మెల్యే ఎలక్షన్ల టీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీలో నువ్వు విలీనం చేయకుండా అన్ని సీట్లకు పోటీ చేసి ఏవైతే దోసుకున్న పైసలు ఉన్నాయో అవి మళ్ళా ప్రజలకు రిటర్న్ ఇచ్చిన దాకా నువ్వు అట్లనే ఉండు. తెలంగాణలో ఉన్న ప్రజలు నువ్వు ఎట్లయితే దోసుకున్నావో ఓట్ల రూపకంగా మళ్ళీ అట్లా వసూలు చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 10 ఏండ్లు అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ, కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చినాక, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాక అందు గురించే నీ కొడుకులను ఒకపారి ఎమ్మెల్యే చేసుకో సబితాక. మీ కుటుంబం పేరు నువ్వు వాడాలంటే మీ కొడుకులను ఒకపారి ఎమ్మెల్యేకు వాడబెట్టి నువ్వు తప్పుకో అంటని చెప్పి ఒక తమ్మునిగా సలహాలు సూచనలు ఇస్తున్నా.